పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిరసన దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నాము. ఎందుకంటే పత్రికకి స్వేచ్ఛ ఉంది కానీ పాత్రికేయునికి స్వేచ్ఛ లేదు. పాత్రికేయుని ఈరోజు దుర్మార్గంగా వార్తలు రాస్తే చంపడము, ఇది చేయడము, వాళ్ళని ఇబ్బందికి గురి చేయడము, ఎంతోమంది పాత్రికేయులు చనిపోతే కూడా ఎవరు కూడా వాళ్ళకు ఎటువంటి పౌరుల కోసము పత్రికా విలేకరులు వాళ్ళు వార్తలు రాస్తారు. పౌరులకు అయితే న్యాయం జరుగుతుంది కానీ పత్రికా విలేకరులకు న్యాయం చేయడం లేదు. నిలువున వారిని చంపేస్తూ ఎన్నో వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తే కూడా ఆ ప్రజాప్రతినిధులు అయితేనేమి పౌరులు అయితేనేమి ఎవరు కూడా వాళ్ళకి సహకరించడం లేదు. దేశకి సురక్ష జవానే అన్నాడు, ప్రజలకి పరిరక్ష జర్నలిస్టే అన్నాడు. దేశానికి జవాన్ ఎటువంటి వాడో ప్రజలకు పరిరక్షకుడు అంటే దేశకి సురక్ష జవాన్ అయి ప్రజలకి పరిరక్ష కామ్రేడ్ జర్నలిస్ట్ అయి అటువంటి జర్నలిస్టులకు రక్షణ లేని ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మేము ఈరోజు స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంకల్ప రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ గారు, తర్వాత రామరన్న గారు, యేసుదాస్ గారు, సద్దం గారు, బాబు గారు ఈ యొక్క పాత్రికేయులకు మేము కూడా మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి ఈ విధంగా వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి విద్యార్థి, ప్రతి పౌరులు, ప్రతి మహిళ ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే పత్రికలో రాసే విలేకరులే. కానీ వాళ్ళ పెన్నుకు ఉరేస్తున్నారు. పత్రికైతే పత్రికా యాజమాన్యానికైతే వాళ్ళ జోలు పోవడంలా పత్రికలో రాసిన పాత్రికేయుని చంపడము చేయడము. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని కూడా చంపడం జరిగింది. గతంలో సాక్షి రిపోర్టర్ని చంపడం జరిగింది. ఈనాడు రిపోర్టర్ని చంపడం జరిగింది. అట్లా ప్రతి పేపర్కి సంబంధించిన రిపోర్టర్లను చంపినా కూడా తర్వాత సోషల్ మీడియా అంటున్నారు. సుప్రీంకోర్టు వచ్చేసి ఎవరైనా సోషల్ మీడియాపై అక్రమ కేసులు కానీ దౌర్జన్యాలు కానీ చేస్తే 5 ఏళ్ళు కారాగార శిక్ష, 50,000 జరిమానా అంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా జర్నలిస్టుల విషయంలో ఎక్కడ కూడా శిక్షలు విధించిన దాఖలు లేవు. కనుక వెంటనే పాత్రికేయులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలను కూడా కూలగొడతారు. ఎందుకు వాళ్ళు రాసే వార్తల వల్లనే ఈరోజు మనము స్వేచ్ఛగా జీవించుస్తున్నాము. అటువంటిది పాత్రికేయులకు రక్షణ లేకుండా రక్షణ కరువైందని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా హోంమంత్రి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ కూడా మన జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి హత్య విషయంలో వెంటనే ఆయన చర్య తీసుకోవాలా. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొంతమంది సోషల్ మీడియాయిస్టులను వాళ్ళను కూడా చంపడం జరిగింది. అట్లా ఈ విధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులను చంపినారో, ఎంతమంది సోషలిస్టులను, ఆర్టీఐ ఉద్యమకారులను చంపినారో అంత చిట్టా తీసి ఖచ్చితంగా చంపిన వాళ్లకు ప్రభుత్వము ఉరిశిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు ఏ నాగరాజు. నేను డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం, డోన్ తాలూకా బీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఇప్పుడు సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు మధుశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు స్థానిక బిఆర్ అంబేద్కర్ ఆవరణంలో ప్రపంచ పత్రికా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం 3 డిమాండ్లు. మేము పత్రికకైతే స్వేచ్ఛ ఉంది కానీ పాత్రికేయులకి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది. ఆ యొక్క స్వేచ్ఛ హక్కును కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పాలకులు విమర్శిస్తున్నారు. కావున ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ దినమున మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే పత్రికకున్న స్వేచ్ఛను పాత్రికేయులకు కానీ స్వేచ్ఛను ఇవ్వాలి. అదేవిధంగా వారికి పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రమును కల్పించినప్పుడే ఈ యొక్క సమాజంలో మనకు ఏమి జరుగుతుందో వాటిని వారు నిర్భయంగా రాసే స్థితి రావాలని ఈ యొక్క ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే పాత్రికేయులైనా విలేకరులైనా ఎప్పుడైతే వారు గలము కానీ అదేవిధంగా వారి యొక్క చేతిరాతకి పనిపెట్టి ప్రపంచ యొక్క సమాజంలో జరుగుతున్న కీడైతేమి మంచి అయితేమి తెలియపరుస్తారో అప్పుడే ప్రజలకు చేరవేస్తారు. ఇటువంటి ఈ యొక్క పత్రికల పైన కానీ మరే విధంగా పాత్రికేయులపైన కానీ వారి కుటుంబాలను కానీ ఏ విధమైన దాడులు చేస్తే ఈ యొక్క మేము ఊకుండబోమని భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కలగకుండా ఈ యొక్క పత్రికా విలేకరులకు కానీ ప్రత్యేకమైన చట్టం తేవాలి. అదేవిధంగా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను కలిగించాలి. అదేవిధంగా ఇటువంటి దాడులు పునరావృతం కలగకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారికి సానుభూతి ప్రకటిస్తూ వారికి ఒక భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరూ నివసిస్తాం కానీ పత్రికలకు ఎటువంటి జీతం ఉండదు. వాళ్ళు నిరంతరం ప్రజలకు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ వాళ్ళు తెలియపరుస్తారు. వాళ్ళకి స్వేచ్ఛ లేనప్పుడు ఈ యొక్క సమాజం 4th ఎస్టేట్, మీడియా ఈజ్ ద 4th ఎస్టేట్. ఈ యొక్క 4th ఎస్టేట్ అంటే మనకు రాజ్యాంగంలో ఒక భాగమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అంటే అధికారుల పెత్తనం ద్వారాను
రాజ్యాంగ పెత్తనం ద్వారా వాళ్ళని అంటే బంధిస్తున్నారు. ఇటువంటి బందిరకములు కానీ అది పూర్తిగా వారి యొక్క స్వేచ్ఛలకు అటువంటి విరుద్ధం. కావున ఏ ఒక్కరైనా కానీ ఏ విలేకరు పైన ఎటువంటి దాడులు జరగకుండా, అదేవిధంగా సోషల్ మీడియాలో మంచి పోస్టు అంటే సమాజానికి ఉపయోగపడే పోస్టు పెట్టి సమాజంలో ప్రశ్నించే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. వారికి అరెస్ట్ చేయొద్దండి, 41 CRP నోటీస్ లేదంటున్నారు. కానీ ఎక్కడైతే ప్రశ్నించడం మొదలవుతుందో అక్కడ హింసించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2 చేతులు జోడించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రికి అయితే రాష్ట్ర మంత్రులకి అందరికీ జోడించి మేము చెప్తున్నాము, పత్రిక యొక్క విలేకరులకు సోషల్ మీడియాలో మంచి కోసం పాటుపడేటువంటి విలేకరులకు మద్దతును ప్రకటించవలసిందిగా కోరడమైనది.